ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను తీరని నష్టాలకు గురిచేశాయి. సాగునీటి కష్టాలను అధిగమించి పంటలను కాపాడుకున్న రైతులను వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. చేతికొచ్చిన మొక్కజొన్న, వరితో పాటు మామిడి పంట ఎటు కాకుండా పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మెదక్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. 10 రోజులుగా నిత్యం కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అన్నదాతలు ఆగమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం సిద్దిపేట మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఇక్కడ ధాన్యం పూర్తిగా తడిసిపోయినది. ఇప్పటికే మొలకొచ్చిన పరిస్థితి అంతా కూడా ధాన్యం కింద బాగా మొత్తం తడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులైతే ఇప్పటికే ఆగమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మార్కెట్కి సంబంధించినటువంటి సిబ్బంది ఇప్పటికీ వీళ్లకు పూర్తి స్థాయిలో బారదాన్ని ఇవ్వకపోవడం, తర్వాత సరి అయిన టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో రైతులంతా కూడా ధాన్యం తడిసిపోయి అగమ్యగోచరంగా ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పేరు నీ పేరు? నా పేరు కనకే. ఎన్ని రోజులు అడిగి తెచ్చిన? 15 రోజులు అయింది సార్. 15 రోజులు అయిపోయింది. ఏమంటారు మరి? గడిగి అడిగినా కొద్ది రేపు అంటారు సంచులు. ఇప్పుడు అడిగిన పోతే మా వెళ్ళైపోయారు, లేరు ఆఫీసర్లే లేరు. మళ్ళీ రేపు అంటారు, మన వాన వచ్చేటట్టు తడిచిపోతాయి కదా, ఎన్ని రోజులు ఆగమంటారు సార్. అట్లా అని చాలా నష్టమైంది. 10,000 దాకా నష్టమైంది అన్ని పోను. ఇప్పుడు మా తడిసింది అది ఇది కూలీలకే ఇప్పుడు 15,000 అయినాయి. తీసుకుంటలేరు జనాలు. వెంటనే చూస్తున్నా కదా సార్, ఇవంతా వేస్ట్. మన కింద కూడా 5-6 సంచులు వేస్ట్ అవుతాయి. గవర్నమెంట్ దయచేసి జల్దీ ఇక్కడ హెల్ప్ చేయాలి. సంచులు ఇస్తే అయిపోతుంది అని చూస్తే ఇస్తనే లేరు. 15 రోజులు అట్లా అయింది. దానికి ఎవరు స్పందించడం లేదు. మాకు అన్ని వడ్లు మొలకలు వచ్చినాయి, ఎవరు తీసుకుంటే లేదు. వారదాన్ని ఇమ్మనంటే ఇస్తా అంటారు, కానీ 15 రోజుల నుంచి ఎవరు మాకు సహకరించటం లేదు. అంతే. ఇక వర్షం మూలంగా మేము మొత్తం మొలకలు వచ్చినాయి. మాకు ఎవరు అది ఇవ్వాలి, ఎవరు స్పందించాలి మాకు, అది మాకు తెలియాలంటే. మేము కష్టపడే 6 నెలల కష్టం మొత్తం ఇక్కడ నీళ్ళ పాలైపోయింది మాది. దాంట్లో ఏం లేదు. ప్రభుత్వం మాకు సహకరించాలని మేము చూస్తున్నాం అంతే. వడ్లు ఎండలేవు, మొత్తం మొలకలు వచ్చినాయి కిందికి. మళ్ళీ ఒక జాల నుంచి మళ్ళీ వేరే జాలకు తీసిపోసినాం. పొద్దున కొన్ని షెడ్ మీద పోసినాం. మొత్తం అంత ఇబ్బంది ఉంది సార్. ఏమంటారు ప్రభుత్వం మరి? ఇక మేము 5 రోజుల కింద వచ్చినాం సార్. ఇక మేము వచ్చినప్పటి నుంచి వాన స్టార్ట్ అయింది. మేము వచ్చినప్పటి నుంచి తడుస్తూనే ఉన్నాయి. ఇక బారదాని దాకా పోలే మేము. ఇంకా తడిసిన ఓట్లు మాకు రైతుకు నష్టం కాకుండా గవర్నమెంట్ సహకారం చేసి తీసుకోవాలి. ఇప్పుడు 6 నెలల నష్టం కాకుండా మాకు గవర్నమెంట్ సహకారం చేయాలి. పెట్టుబడి వెళ్తుంది, మాకు నష్టం జరగకుండా ఉంటుంది సార్. మాకు లేకపోతే మాకు బాగా నష్టం జరుగుతుంది, మాకు బాగా లాస్ అవుతాం. మేము వారం రోజులు వచ్చి ఈ తడిసిన ధాన్యం బారదాన్ని ఇచ్చి జప్పన తీసుకోపోతే మంచిగా ఉండు. గోస అవుతుంది, మొలకలు వచ్చినాయి, అన్ని వలిగిపోయినాయి. మళ్ళీ ఇటు అటు ఎత్తిపోతున్నాం. తొందర తీసుకుంటే మంచిగా ఉండు. రైతులను గోస పెట్టుకుంటారు. 6 నెలలు ఎత్తిమి సాగు మరణం అవుతున్నాం. తడిసి మొలకలు వచ్చినాయి. ఇప్పటికి వారం రోజులు అవుతుంది సార్. మొన్న మ్యాచర్ వచ్చింది. మొన్న మ్యాచర్ వస్తే జల్లి వేయమన్నాడు. తెల్లారి ఆ రోజు జల్లి వేద్దామంటే లేట్ అయింది. తెల్లారి వాన స్టార్ట్ అయింది. నిన్న వాననే ఉండే, రాలేదు. ఇలా వచ్చి జాలి వేసినాక కూడా బాగా ఎత్తురమ్మంటే అది సార్తో ఆఫీస్కి రాపోని అని అన్నాడు. అంటే మళ్ళీ 2 సార్లు పోయినా అది సమాధానం చెప్పిండు. మేము ఇప్పటికి వారం రోజులు అవుతుంది సార్. అది వచ్చిపోయినాయి సార్. ఆడ షెడ్ మీద పోసిన కొన్ని మీది జాలి పెట్టిన చుట్టూ వస్తుంది. మళ్ళీ వర్షం వస్తుందని కవర్లు తెచ్చి కవర్లు కప్పిన సార్. నష్టమైంది సార్, నష్టమైంది బాగా. 3 గంటలు 4 గంటల దాకా పోయినాయి. ఆ చెట్టు కింద వచ్చిన సార్. ఏం సార్ ఏం వాళ్ళు ఆఫీసర్ల తడిపోతే వాళ్ళ తడుగు ఆ సార్ తడుగు ఆఫీస్కరా చిట్టి, ఈ సార్ తడుగు ఈ సార్ ఆఫీస్కరా అని అంటారు. గవర్నమెంట్ ఏం లాభం లేదు సార్. అంతే. ఈ గవర్నమెంటే కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని సౌలతులు ఉండే, ఎక్కడెక్కడనే అమ్ముకున్నారు, అన్ని చేసారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ మొత్తం అన్ని ఈడిగో ఈడిగో ఆన్లైన్ లో లేదు నీది అని చెప్పి అటు తిరుగు 3 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగినా సార్. 3 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగితే రాసిండు. మొన్న వచ్చినాము. మొన్న జల్లి పట్టమన్నాడు. మొన్న మ్యాచర్ వచ్చింది, మళ్ళీ జల్లి వేయమన్నాడు. జల్లి వేసినాక ఇప్పుడు సంచులు ఇవ్వాలి, పోతే బారదాన్ని ఇవ్వలేదు సార్. ఇక అదేంటి అన్ని నీళ్ళకి దేవినాము, ఆడ పోసినాం, చెడ్డు కింద పోసినాం. ఇట్లా ఇక గట్లుంది సర్కార్. మరి
అంత లాసే సార్. పెట్టుబడి మనం అన్న ఇస్తే మంచిగా అవి ఏమి మత్తు లాస్ అయినా వడ్డీ తెచ్చిన 4-5 రోజులు అవుతుంది. తడిసిపోయినాయి 2 క్వింటల్ 3 క్వింటల్ వడ్లు ఖరాబ్ అయినాయి, అవి పోయినాయి. ఇప్పుడు 4-5 రోజులు అవి గోస అవుతున్నాం. ఏం చేస్తారో ఇక పబ్లిక్ ఏం చేస్తారో, సర్కారు ఏం చేస్తారు, మస్తు ఖరాబ్ అయినాయి. మధ్యన ఎండాకాలంలో కురుస్తున్నటువంటి వింత వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో తర్వాత మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసిపోయి రైతులు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం తొందరగా మేల్కొని వాళ్ళకు టార్పాలిన్లు కానీ తర్వాత బార్దాన్ని ఇచ్చి వెంటనే కొనుగోలు చేసి లారీలు తెప్పించి వెంటనే ఇక్కడ తరలించాలని చెప్పి రైతులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి రైతులైతే పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఈ వర్షాల కారణంగా నష్టపోయారని చెప్పి కూడా మాకు అర్థమవుతోంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఈ తడిసిన ధాన్యం కూడా తీసుకోవాలి, తడిసిన ధాన్యం తీసుకుంటేనే మాకు పెట్టుబడులు కానీ తర్వాత కూళ్ళు కానీ వెళ్తాయి, లేకపోతే మేమందరం కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని చెప్పి రైతులు ఆవేదన చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు న్యూస్, సిద్దిపేట నుంచి.